మానవుని పతనానికి ఈ మూడే ముఖ్యమైన కారణాలు. జాగ్రత్తగా వినండి. ఎంతటి మానవుడైనా సరే ఈ మూడు అలవాట్లు కనుక బానిస అయితే తప్పకుండా అతని జీవితంలో చాలా నష్టపోతాడు. మరి అసలు ఆ మూడు లక్షణాలు ఏంటి, వాటికి బానిస కాకుండా ఎలా ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలాంటి డౌట్స్ మాత్రం లేవన్నమాట. పూర్వం ఒక గొప్ప మహారాజు ఉండేవారు. అతనికి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది. అది ఒక మగబిడ్డ జన్మించాడు. ఇక ఆ బాలుని చిన్న వయసులోనే విద్యాభ్యాసం కోసం గురుకుల ఆశ్రమానికి పంపడం జరిగింది. ఇక ఆ బాలుడు చాలా తెలివైనవాడు. తక్కువ సమయంలోనే చాలా తెలివిగా అన్ని విద్యలను నేర్చుకుంటున్నాడు. అలా వేదాలను, పురాణాలను అన్నిటినీ కూడా నేర్చుకున్నాడు. ఇక అలా అన్ని విద్యలను నేర్చుకుని ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరుకున్న కొన్ని రోజులకే ప్రకృతి విపత్తులో తన తల్లిదండ్రులు, బంధువులు, తన కుటుంబంలో వారంతా ఒకేసారి మరణించారు. అలా ఒక్కసారిగా తను ఒంటరివాడైపోయాడు. ఇవన్నీ చూసిన ఆ బాలుడు సాంసారిక బంధాలపై విరక్తి పెంచుకున్నాడు. ఇక అతను ఏకంగా జీవించాలని హిమాలయాల వైపు వెళ్ళిపోయాడు. ఇక అలా హిమాలయాల్లో చాలా కాలం ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఒక గొప్ప సన్యాసిగా మారిపోయాడు. ఆ తరువాత తాను నేర్చుకున్న విద్యలను 10 మందికి నేర్పించాలని భావించి ఒక అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లలకు విద్యను నేర్పుతూ సమస్యలతో తన వద్దకు వచ్చేవారికి నమస్కారాలు చెబుతూ పరిష్కారాలు అన్నీ చెబుతూ ఉండేవాడు. చాలా తక్కువ కాలంలోనే ఆ సన్యాసి యొక్క ప్రభావం చాలా దూరం వ్యాపించింది. చాలా దూరం నుండి అతని వద్దకు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జనం వస్తూనే ఉండేవారు. ఇక ఆ సన్యాసి కూడా ఎంతటి సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరించేవారు. ఇక అతని గొప్పతనం రాజ్యం నలుమూలలా వ్యాపించింది. ఇక అదే సమయంలో ఆ సన్యాసి ఉంటున్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు చాలా క్రూరుడు. అతనికి కూడా ఆ సన్యాసి గురించి బాగా తెలుసు. అప్పుడు ఆ మహారాజు అతను అంత గొప్పవాడా, అయితే నేను ఒక్కసారి అతన్ని కలుస్తాను అని అనుకొని మరునాడు ఉదయమే ఆ సన్యాసిని చూడడానికి అతని వద్దకు బయలుదేరాడు. అలా అతను ఆశ్రమానికి చేరుకొని అతన్ని దర్శించుకున్నాడు. అలా ఒక్కసారి ఆ మహారాజు సన్యాసిని కలవగానే అతని ప్రభావం వల్ల విచిత్రంగా ఆ మహారాజు ఆలోచనే మారిపోయింది. మనసులోని క్రూరత్వం పోయి మంచివాడుగా మారిపోయాడు. ఇక అప్పుడు ఆ మహారాజు తన మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు, అసలు నేను ఒక్కసారి ఇతన్ని కలుస్తున్నందుకు ఇతని ప్రభావం వల్ల నేను ఇంతలా మారిపోయానా? ఒకవేళ ఇతను ఎప్పుడు నా వద్దే ఉంటే నా జీవితమే మంచిగా మారుతుంది అని అనుకుని ఇక ఆ మహారాజు సన్యాసిని నాతో పాటే మా రాజభవనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇక మహారాజు గారు ఆహ్వానించడంతో ఆ సన్యాసి ఆయనతో పాటు రాజభవనానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. ఇక ఇద్దరూ కలిసి రాజ్యానికి బయలుదేరారు. ఇక అలా రాజభవనంలోకి ప్రవేశించగానే ఆ సన్యాసికి చాలా గొప్పగా స్వాగత ఏర్పాట్లు చేసి మంచి రుచికరమైన భోజనం పెడతారు. ఇక భోజనం చేసిన తర్వాత ఆ సన్యాసి తన ఆశ్రమానికి వెళ్ళడానికి అనుమతి అడుగుతారు. కానీ మహారాజు, మహాత్మా, ఇక్కడ అందమైన తోటలో ఒక ఇల్లు ఉంది. మీరు అక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆనందంగా ఉండవచ్చు. మేము మీకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తాం. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని చెబుతారు. ఇక ఆ మహారాజు అది విన్న ఆ సన్యాసి అక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మహారాజు కొంతమంది సేవకులను పిలిచి మీరు ఆ మహామునికి ఉండడానికి కావలసిన ఆహారం, నీరు, పండ్లు, వస్త్రాలు ఇవన్నీ ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించారు. ఇక మహారాజు ఆజ్ఞపై ఆ సేవకులు తోటలో ఉన్న ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్ది అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి పెడతారు. ఇక ఆ ఇంట్లో ఆ సన్యాసి చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇక ఆ మహారాజు సన్యాసికి స్వయంగా ఏ సౌకర్యాలు తక్కువ కాకుండా తానే దగ్గరుండి సేవ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇలా కొంతకాలం సజావుగా గడిచిన తరువాత ఒకరోజు అత్యవసరమైన పని మీద మహారాజు మహారాణితో కలిసి వేరే రాజ్యానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక అప్పుడు ఆ మహారాజు ఒక సేవకుణ్ణి సన్యాసికి సేవలు అందించడానికి ఉంచి రాజు వేరే రాజ్యానికి వెళ్ళిపోతారు. కానీ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఆ సన్యాసికి సేవ చేయడానికి నియమించిన సేవకుడికి ఆరోగ్యం చెడిపోయి అతను సన్యాసిని విడిచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. అటు ఈ సన్యాసికి భోజనం పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. విపరీతంగా ఆకలి వేస్తుంది. ఇక అక్కడ ఒక్కడే ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మహారాజు తిరిగి తన రాజ్యానికి వచ్చారు. అప్పుడు ఆ సన్యాసి కోపంతో ఊగిపోతూ, మహారాజా,
అసలు నువ్వు చేయలేని పని నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు నన్ను ఇక్కడ ఉండమని చెప్పి నా సౌకర్యాలను గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. నాకు భోజనం పెట్టడానికి కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. నన్ను సేవించడం నీ వల్ల కాకపోతే నన్ను వదిలేసాయి. నేను ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని అంటాడు. ఇక అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను క్షమించండి అంటూ వేడుకుంటాడు. ఇక ఆ తరువాత కొద్దిసేపటికి ఆ మహాముని శాంతించాడు. పక్కనే ఉన్న మహారాణి ఇదంతా చూసి ఏమీ అనడం లేదు. ఆ తరువాత కొంతకాలం మహారాజు స్వయంగా అన్ని సేవలు దగ్గరుండి మరీ చేస్తున్నారు. ఇక ఆ సన్యాసికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మహారాజుకు అత్యవసరంగా వేరే రాజ్యానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక అప్పుడు ఆ రాజు ఏ సేవకులను నమ్మకుండా స్వయంగా మహారాణిని పిలిచి, నేను వచ్చే వరకు ఆ మునికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా సేవ చేయమని ఆజ్ఞాపించాడు. ఇక ఆ తర్వాత మహారాణి ప్రతిరోజు తానే స్వయంగా భోజనం వండి ఆ సన్యాసికి పంపేది. ఇక ఒకరోజు మహారాణి స్నానానికి వెళ్ళి అతనికి భోజనం ఇవ్వడం మర్చిపోయింది. అలా ఆ సన్యాసి భోజనం కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ ఎంతసేపటికి కూడా భోజనం అనేది రాకపోవడంతో ఇక తానే అంతఃపురంలోకి వెళ్ళి ఏమైందో చూద్దామని అంతఃపురంలోకి ప్రవేశించాడు. అప్పుడు అక్కడ అందమైన మహారాణిపై అతని దృష్టి పడింది. ఇక ఆమె సౌందర్యాన్ని చూసి ఆ సన్యాసికి ఆమెపై మోహం ఏర్పడింది. అతని మనసులో ఆమె అందం నిలిచిపోయింది. అతను ఆమె సౌందర్యాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఇక అతడు ఆమె ధ్యాసలోనే పడి ఆహారం, నిద్ర, నీరు అన్నీ వదిలేశాడు. ఇలా కొన్ని రోజుల వరకు అతను ఏమీ కూడా తినలేదు. దీనితో అతని ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది. ఇక కొంతకాలం తర్వాత మహారాజు తిరిగి మళ్ళీ వచ్చి సన్యాసి గురించి తెలుసుకుని వెంటనే అతని వద్దకు చేరుకొని, మహాత్మా, అసలేం జరిగింది? మీ పట్ల నేను ఏమైనా అపరాధం చేశానా? మీరు ఎందుకు ఆహారం తీసుకోవడం లేదు? ఏదో ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ సన్యాసి, మహారాజా, నేను మహారాణి యొక్క సౌందర్యాన్ని చూశాను. అప్పటి నుండి నాకు ఆమె పట్ల మోహం ఏర్పడింది. ఎంత మర్చిపోదామనుకున్నది నా వల్ల కావడం లేదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను అని అంటాడు. ఇక అది విన్న మహారాజు, మహాత్మా, మీరు నా వెంట రండి, నేను మీకు మహారాణిని ఇస్తాను అని అంటాడు. ఇక మహారాజు సన్యాసిని తీసుకుని అంతఃపురానికి చేరుకొని మహారాణిని పిలిచి, రాణి, నువ్వు ఇతనికి సాయం చేయాలి. ఇతని ఆరోగ్యం బాగా క్షీణించింది. నా వల్ల ఒక మహాత్ముని మరణం నాకు మంచిది కాదు అంటారు. ఇక అప్పుడు ఆ మహారాణి, మహారాజా, ఆయన దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు మహారాజు, మహారాణి, ఇతను నీ సౌందర్యాన్ని చూసి నీ అందానికి ముగ్ధుడై చివరికి ఇలా అయిపోయారు అని అంటారు. అప్పుడు ఆ మహారాణి, కానీ మహారాజా, మీరేం చింతించకండి. నాకు తెలుసు నేను ఏం చేయాలో. నేను మీకు మహాత్ముని హత్య కలంకం రాకుండా, నా పతిత్వానికి భంగం కలగకుండా నేను నడుచుకుంటాను అని చెబుతుంది. అప్పుడు ఆ మహారాజు మహారాణిని సన్యాసికి అప్పచెబుతాడు. తరువాత ఆ మహారాణిని తీసుకుని సన్యాసి తోటలో ఉన్న ఇంటికి చేరుకుంటారు. అప్పుడు ఆ మహారాణి, మనం ఆనందంగా ఉండడానికి ఈ ఇల్లు సరిపోదు, ఇంకా పెద్ద ఇల్లు కావాలి అని అడిగింది. వెంటనే ఆ సన్యాసి మహారాజు వద్దకు వెళ్ళి మేముండడానికి ఒక పెద్ద ఇల్లు ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు మహారాజు సరే అని చెప్పి ఒక పెద్ద భవనాన్ని ఇస్తాడు. ఇక ఆ సన్యాసి మహారాణిని తీసుకుని పెద్ద ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు ఆ మహారాణి ఇంటిని చూసి, ఇది అస్సలు శుభ్రంగా లేదు, కావలసిన వస్తువులు లేవు, ఇందులో ఎలా ఉంటామని అంటుంది. వెంటనే ఆ సన్యాసి మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నువ్వు మాకు ఉండడానికి ఇచ్చిన ఇల్లు అస్సలు శుభ్రంగా లేదు, మాకు కావలసిన వస్తువులు అక్కడ లేవు అని అంటాడు. ఇక వెంటనే మహారాజు ఇంటిని శుభ్రం చేయించి వారికి కావలసిన అన్ని వస్తువులను వారికి సమకూరుస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. మహారాణి స్నానం చేసి పట్టుపరుపు దగ్గరికి వస్తుంది. ఇక సన్యాసి కూడా అక్కడికి చేరుకుంటారు. అప్పుడు ఆ మహారాణి సన్యాసితో ఇలా అంటుంది, మహాత్మా, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మహారాజు దగ్గరకు రాకముందు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీరు ఎలా మారిపోయారు? మీరు ఎన్నో సంవత్సరాలు అన్నిటినీ విడిచి హిమాలయాల్లో ఘోరంగా తపస్సు చేసినవారు కదా. గొప్ప గొప్ప మహారాజులు కూడా మీ వద్దకు వచ్చి మీకు సేవలు చేసి తరించేవారు. అలాంటి మీరు ఒక స్త్రీ మోహంలో పడి నేను చెప్పినట్లుగా మీరు చేస్తున్నారు అని చెబుతుంది. అప్పుడు ఆ సన్యాసి ఇలా ఆలోచిస్తాడు, అసలు నేను ఒక సన్యాసిని, నేను అన్నిటినీ త్యజించి
అన్ని సుఖాలను విడిచి అడవులకు వెళ్ళిపోయాను. అలాంటి నేను ఇలా ఎలా మారిపోయాను అంటూ తన మనసులోనే చింతిస్తున్నాడు. అప్పుడు ఆ సన్యాసి, మహారాణి నన్ను క్షమించండి, నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయింది. ఇప్పుడే నేను మిమ్మల్ని మహారాజుకు అప్పచెప్పేస్తాను అని అంటారు. ఇక అప్పుడు మహారాణి, మహాత్మా, మీకు మొదటిసారి భోజనం అందనప్పుడు నేను మీరు కోపంలో మునిగి ఉండడం చూశాను. ఇక ఒక్కరోజు భోజనం లేకపోవడం వల్ల మీలో ఉన్న క్రోధం బయటకు వచ్చింది. అప్పుడే మీ ప్రవర్తనలో నేను మార్పుని గమనించాను అని చెబుతుంది. ఇక అప్పుడు ఆ సన్యాసి శాంతితో, మహారాణి, నేను అడవుల్లో ఉన్నప్పుడు నాకు సమయానికి ఏ భోజనం కూడా దొరికేది కాదు. కానీ ఇక్కడ రాజభవనంలోకి వచ్చాక నాకు సమయానికి రుచికరమైన భోజనం లభించింది. దానిపై నాకు ఆశ పెరిగింది. వాటిపై కోరిక పెరగడంతో అవి లభించిన రోజు నాకు కోపం వచ్చేసింది. ఎప్పుడైతే మనం కోరుకున్న కోరికలు నెరవేరవో అప్పుడు మనకు క్రోధం ఏర్పడుతుంది. ఒకవేళ కోరిన కోరికలు నెరవేరితే వాటిపై మనకు ఇంకా ఆశ కలుగుతుంది. అవి చివరకు దురాశకు కారణమవుతాయి. ఇక అదే నన్ను ఇక్కడి వరకు తెచ్చిపెట్టింది. ప్రతి ఒక్కరికి కూడా తమ కోరికలు తమ అదుపులో ఉండాలి, లేకపోతే అవి ఎంత గొప్పవారైనా సరే నాశనం చేస్తాయి అని చెప్పి ఆ సన్యాసి మహారాణిని తీసుకువెళ్ళి మహారాజుకు అప్పచెప్పి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక విన్నారు కదండి, మనిషి పతనం అవ్వడానికి 3 మార్గాలుంటాయి: కామం, క్రోధం, లోభం. మానవులు ఈ మూడింటి వాసనలో చిక్కుకొని తమ జీవితం నాశనం చేసుకుంటారు. కామ, క్రోధ, లోపాలను తన అధీనంలో పెట్టుకునేవాడే ఆ పరమాత్మను చేరుకోగలుగుతారు. విన్నారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.